కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం వద్ద పనులు పరిశీలన అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొని నరసరావుపేటలో ఏర్పాటు చేసిన లైటింగ్ను మున్సిపల్ అధికారులతో కలిసి ప్రారంభించారు. మన మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి వైభవంగా జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాము. భక్తులందరూ కూడా వచ్చి క్రమశిక్షణతోటి స్వామివారిని దర్శించుకొని ఎటువంటి ఇబ్బందులతోటి భక్తులు కలగజేయకుండా వారిని క్రమశిక్షణతో స్వామివారిని దర్శించుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి ఫిబ్రవరి 15 జరిగే మహాశివరాత్రికి కానీ రేపు ఏకాదశికి కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందరికీ కూడా చలువు పందిలు ఏర్పాటు చేస్తున్నాము. అదే షామియానాలు ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మంచినీటి సౌకర్యం కూడా అన్నిటికీ అందరికీ ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా శానిటేషన్ సంబంధించి మన చెవలూరుపేట మున్సిపాలిటీ వారు, వినుకొండ మున్సిపాలిటీ వారు, నరసరావుపేట మున్సిపాలిటీ వారు, పిడుగురాళ్ళ మున్సిపాలిటీ వారు, అదేవిధంగా మాచర్ల వారు అందరికీ అన్ని మున్సిపాలిటీ కలిసి కూడా శానిటేషన్ బాగా సక్రమంగా చేయాలని అన్ని డిపార్ట్మెంట్ల వారితో కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్లు ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి కోటప్పకొండ ప్రాంతం అంతా కూడా టూరిజం ప్లేస్గా మారడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మరి ఇన్ఛార్జి మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆనం రామనారాయణ గారు, అదేవిధంగా టూరిజం మినిస్టర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని రేపు 14వ తేదీ రాబోతున్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా మరి టెంపుల్ టూరిజంగా మార్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 6 నెలల క్రితం వచ్చినప్పుడు కూడా దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి గడిచిన నెల రోజుల ముందు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి టూరిజం స్పాట్గా దీన్ని గుర్తించి తప్పనిసరిగా దీన్ని డెవలప్ చేద్దామని ఆలోచించడం వారు ఉండటం జరిగింది. కాబట్టి పూర్తిగా ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో మాకు అండగా ఉన్నారు. ఈ కొండ ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉండాలని చెప్పి ఆలోచనతో గడిచిన 20 రోజుల నుంచి కూడా రోజుకు 200-300 మంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛ భారత్ చేస్తూ ఉన్నాం. ఇది రైతుల పండుగ కోటప్పకొండ అంటే మరి మహాశివరాత్రి అంటేనే మరి రైతుల పండుగ కాబట్టి అందరూ కూడా మరి కరెంటు ప్రభలు కడుతున్నారు. అదేవిధంగా మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎన్నో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కొండ మీద ఇప్పుడు చూడండి లైటింగ్ కూడా ఎంత చక్కగా ఏర్పాటు చేశారు, ఒకసారి మీరు చూడండి. అదేవిధంగా కొండ కింద ప్రాంతంలో ఎర్రజరు ఉంది, అక్కడ టూరిజం ప్లేస్ అనమాట. అది దాన్ని కూడా మరి రేపు లేజర్ షో కూడా పెట్టడం జరుగుతుంది.